చాలా మటుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అయిపోయినాయంటే రొటీన్ క్యాలెండర్ అనేది ప్రోగ్రెస్లో లేకుండా పోయింది, ఒక సిస్టంలో లేకుండా పోయింది ఆఫ్టర్ కరోనా. కాబట్టి చాలా వెల్ ఇన్ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని గైడ్ చేసుకుంటే తప్ప ఈ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పర్టికులర్గా స్టూడెంట్ కమ్యూనిటీకి ఎలాగో మేనేజ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఇన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్స్ వైస్ ఛాన్సలర్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, వాళ్ళకి ఎలాగూ వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఈ ప్రోగ్రాం ద్వారా సొసైటీలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళకు ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఉంది, ఈ రంగంలో ఈ ప్రత్యేకత ఉంది ఇన్స్టిట్యూట్కి అనేది చెప్పడం అనేది అదొక ఇన్స్టిట్యూషన్స్కి అది గర్వకారణం. ఇలాంటి ఈ మోటివేషనల్ని ఏదైతే ఉందో మీ స్టూడెంట్ కమ్యూనిటీకి ఈ మీడియా ద్వారా, వారి యొక్క ప్రింట్ మీడియా ద్వారా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, సొసైటీకి తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ జనరల్గా ప్రతి స్టూడెంట్కి అవగాహన ఏముంటుందంటే ఎంతసేపు ఎన్ఐటి, ఐఐటి లేకపోతే ఒక యూనివర్సిటీ క్యాంపస్ అనే ఒక భావన ఉంటుంది. అది కరెక్ట్ కాదు. వాటికంటే కూడా బెస్ట్గా మంచిగా పర్ఫామ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో కానివ్వండి, ఎక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా వాటి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఈ హెచ్ఎంటీవీ వారు కండక్ట్ చేసినటువంటి ఒక సర్వే ప్రోగ్రామ్ కానివ్వండి, ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీని ఒక సర్వేకి పంపించి ఏ ఏరియాలో ఎవరెవరు బెస్ట్ పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసి వారికి ఈ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా, లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు చేసేటువంటి పర్ఫార్మెన్స్కి గుర్తింపు ఇవ్వడం అనేది చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా నేను ఒక మేనేజ్మెంట్స్ తరఫున కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ తరఫున కానివ్వండి, టీవీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది చాలా అవసరం. అక్కడ పనిచేసేటువంటి టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానివ్వండి, ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటాడు, వైస్ ఛాన్సలర్ ఉంటాడు, ప్రిన్సిపల్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు. వాళ్ళకి మోటివేషన్ లేకుండా అలా మేము రిజల్ట్స్ డిక్లేర్ చేసుకుంటూ వెళ్తామంటే మరి ఎక్కడ మోటివేషన్ ఇవ్వాలి కదా. వాళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ, ఇలాంటి ఒక వేదికను అరేంజ్ చేసి పలానా ఇన్స్టిట్యూట్ పలానా హెడ్ ఇలా విధంగా పర్ఫామ్ చేశారు కాబట్టి ఈ ఏరియాలో, ఈ రంగంలో అతను ఉన్న ఒక మంచి ఐడెంటిటీ ఉందని ఇది చేయడం చాలా మంచి విషయము. వీళ్ళు ఈ ఒక డయాస్ నుంచి ఒక పెద్ద వ్యక్తి ద్వారా ఈ ఐడెంటిటీ ఇచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నారంటే అది మీకు ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేటువంటి స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా అంటే వెరైటీ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ రకరకాలు ఉన్నాయి. వేటిలో దీంట్లో ప్రావీణ్యం కలిగి ఉంది, ఎవరికి సూటబుల్ ఏరియా, లేకపోతే ఎవరికి దానికి ఒక అర్హత కలిగినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా మంచి వేదిక. ప్రత్యేకంగా నేను హెచ్ఎంటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ